హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు చేసుకుందాం క్యారెట్ పెసరపప్పు రైస్. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పాత్ర తీసుకుని గిన్నె తీసుకుని దాంట్లోని ఫస్ట్ నేను ఆయిల్ వేయను, ఉల్లిపాయలు వేయిస్తాను. దానిలోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయిస్తాను అనమాట. కాబట్టి పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ వేసుకుని దాంట్లో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే అందులో ఉన్న వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల వాటర్ అంతా ఇంకిపోతుంది. చూసారు కదా ఎలా డ్రై అయిపోతుందో. ఇలాంటప్పుడు వేసుకోవాలి మనం నెయ్యి కానీ నూనె కానీ. ముందే వేసుకుంటే ఆ వాటరు ఇది అవ్వదు. కాబట్టి అలా చేసుకోండి. ఇది మంచి సూపర్ టిప్. తర్వాత జీలకర్ర, పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని వేయించండి. బాగా వేయించాలి స్వామి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలన్నమాట. టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత నెయ్యి ఇప్పుడు నెయ్యి నూనె వేస్తున్నా. నెయ్యి 2 స్పూన్స్, ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని బాగా ఎర్రగా వేయించాలి. అంటే తిప్పాలన్నమాట. ఎలా గిర్ర గిర్ర గిర్ర, అంతే కదండి. అలా తిప్పుతూ ఉంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈలోగా నేను పక్కన ఒక 2 గ్లాసుల బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను కడిగి. అంటే బియ్యం పెసరపప్పు కలిపన్న నానబెట్టుకోవచ్చు, విడివిడిగా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగం, యాలకులు, ఫ్లవర్, బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేయించాలన్నమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిస్తేనే మన ఈ క్యారెట్ రైస్కి చాలా చాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ పెసరపప్పు క్యారెట్ రైస్ చేసుకోండి, మళ్ళీ వదిలిపెట్టరు. నేను తెగ గుర్తొచ్చేస్తానండి బాబు ఇది చేసుకుంటే. అంత బాగుంటుందని దాని అర్థం. చేసుకుంటూ ఉండు, తిప్పుతూ ఉండి దీనికి శాంతి సహనం ఓర్పు ఉండాలండి. ఎందుకంటే దగ్గర ఉండి వేయిస్తూ ఉండాలన్నమాట. స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎలా అంటే ఇదిగో అందులో ఉన్న వాటర్ ఇంకా మొత్తం ఎగిరిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఎర్రగా వేయించుకుంటే, మీరు ఎంత బాగా వేయించుకుంటే ఇది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. వేయించండి, బాగా వేయించండి. మసాలాలన్నీ దెబ్బ గుమ్మ స్మెల్ వచ్చి ఇల్లంతా ఏంటి వీళ్ళ ఇంట్లో ఏంటి చికెనా మటనా అన్నంత ఫ్లేవర్ రావాలి. నిజంగా అలాగే వస్తుంది. నానబెట్టుకున్న పెసరపప్పు, నేను 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు, అట్లా అనమాట కొలత. నేను తీసుకుని వేసుకుని అది ఫస్ట్ పప్పును కూడా వేయిస్తున్నాను అనమాట. నానబెట్టి ఒక అరగంట అది వేయించుకుంటున్నా. దాంట్లో ఉన్న సారం అంతా దాంట్లోకి అంటుకోవాలి కదా, అందుకని వేస్తున్నాను అనమాట. ఎర్రగా వేయించుకోవాలి పెసరపప్పులో వాటర్ అంతా పోయేంత వరకు. అప్పుడే మన ఈ రెసిపీకి చాలా టేస్టీ కమ్మనైన రుచి వస్తుందన్నమాట. తర్వాత నానబెట్టుకున్న బియ్యం కడిగి 2 టైమ్స్ నానబెట్టుకున్న బియ్యం, ఇది ఒక 1 అవర్ నానబెట్టా. ఇది కూడా వేసేసుకుని తిప్పుతూ ఉండాలి. ఎలా తిప్పాలి? గిర్ర గిర్ర గిర్ర. చేతులకి మంచి ఎక్సర్సైజ్ అండి బాబు. అట్లా తిప్పుతూ 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 ఉండాలి. ఎలా అంటే ఆ మసాలా మొత్తం ఆ బియ్యానికి ఆ పప్పుకి అంటుకోవాలన్నమాట. అప్పుడు అంటుకుంటేనే కదా ఫ్లేవర్ వచ్చేది, ఆ రుచి టేస్ట్ వచ్చేది. ఏదైనా సరే ఓపికగా చేసుకుంటే ఏదైనా చాలా బాగుంటాయండి బాబు. మనం బయటికి వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే ఇలా టేస్టీగా కమ్మగా పిల్లలకు వండిపెట్టి అందులో మనం కొంచెం తింటే ఎంత బాగుంటుందండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా కుదిరింది. అదే ఇది నా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందనమాట. మళ్ళీ 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 చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ నీ తీరాని రాజు. తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట.
ఈ బియ్యం పప్పులో వాటర్ అని తిరిగింది ఏమంటారు ఇంకిపోయిన తర్వాత మనం ఈ స్టోర్ చేసుకున్న బియ్యంలో వాటర్ ఉంటాయి కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని, నేను అప్పుడు 3 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసాను అనమాట. పోసుకుని హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అలా తిప్పుకొని సాల్ట్ ఇప్పుడే చూసుకోండి. ఆ ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మరీ కొంచెం ఎక్కువైనా మనం తినలేమన్నమాట. సాల్ట్ వేసుకొని ఉప్పు చూసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో దగ్గరే ఉండాలి సుమి, ఎందుకంటే త్వరగా ఇంకిపోయి మాడిపోద్ది. 5 లేకుండా ఇప్పుడే దగ్గరుండి చూసుకుంటూ ఉండండి. ఫోన్లో మునిగిపోయి ఇది చూడడం మానేస్తే ఇది మాడిపోద్ది, టేస్టే మారిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. కాబట్టి తిప్పుకొని మూత పెట్టుకుని ఉంచండి, హై ఫ్లేమ్లో ఉంచండి. పావుగంట అని చెప్తున్నాను అనమాట. ఇలా వాటర్ దగ్గరగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు అసలైందనమాట, నెయ్యి వేసే టైం వచ్చింది. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఈ టైంలో మనం నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఉంటుంది, మీకు ఏదో ఐస్ క్రీమ్లా ఉంటుంది అనమాట. అది వేసుకొని మళ్ళీ ఒక తిప్పి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి సిమ్లో ఉంచేయాలి. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఆ ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీయకుండా ఒక 5 నిమిషాలు వదిలేయాలి. అప్పుడే దీనికి అసలైన రుచి. చూసారా, వేడి వేడి క్యారెట్ పెసరపప్పు రైస్ రెడీ. ఇంకా మీరు సర్వ్ చేసుకుని తినడమే. ఇది వేడివేడిగా తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకంటే ఆలస్యం, చేసుకొని మంచిగా కుమ్మండి. మరి గోదావరమ్మని మర్చిపోకూడదు మరి, ఎందుకంటే ఈ టేస్ట్ అమోఘం. మీ చేతులతో మీరు చేసుకుని మంచిగా తినండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం.